రాములపాడు గ్రామంలో సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కేసీఎం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సర్వనేత్రాలయం ఒంగోలు వారి సౌజన్యంతో సుమారు 220 మందికి కంటి పరీక్షలు చేయగా వారిలో 60 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయడానికి డాక్టర్ నిర్ణయించారు. ఈ యొక్క కార్యక్రమంలో సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శనగల వెంకటరమణ, వైస్ చైర్మన్ పావులూరి నారాయణ స్వామి చౌదరి, ట్రస్ట్ పాదర్తి శ్రీనివాసరావు, సెక్రటరీ శివకుల రామ్ గోపాల్, జాయింట్ సెక్రటరీ కంకణంపాటి వెంకటేశ్వర్లు, తన్నీరు నాగేశ్వరరావు, కొత్తపల్లి ఆంజనేయులు, వేమ కవిత, చెరువాది చంద్రవతి, ఎస్ ధనలక్ష్మి, బి సుధారాణి, సర్వనేత్రాలయం హాస్పిటల్ డాక్టర్ మానస మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె. ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి.
పలుకుతున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి జన్మభూమి పిలుస్తోంది నీ పుణ్యభూమి పిలుస్తోంది తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి కన్న తల్లి కన్న మిన్న కదానేల తల్లి కన్న నిన్న కళానేల తల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి వందే మాతరం వందే మాతరం వందే మాతరం తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణము కొంత తీర్చడానికి ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు తరలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణము కొంత తీర్చడానికి చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే చిన్ననాడు నా పేరు వెంకటరమణ. మేము ఇక్కడ సంతనూతలపాడు హై స్కూల్లో 1989-90 బ్యాచ్లో 10వ తరగతి పూర్తి చేశాము. మేము మా స్నేహితులందరం కలిసి సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సేవా ట్రస్ట్ని స్టార్ట్ చేశాము. ఇది 2022లో మొదలైంది. అప్పటి నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. దీంట్లో భాగంగా ఎన్నో మెడికల్ క్యాంపులు, అట్లాగే అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయము, అలాగే పేదలకు నిత్యావసర సరుకులు, బియ్యము, అట్లా అన్ని సరుకుల్ని మేము అందజేశాము. పేద విద్యార్థుల్ని ఉచితంగా చదివిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ హై స్కూల్లో 10వ తరగతిలో ప్రథమ ద్వితీయ వచ్చిన వాళ్ళకి 10,116 అట్లాగే 5,116 ఇస్తున్నాము. అదేవిధంగా ఒంగోలులోని బొమ్మరిల్లులో ఉన్న అనాథ పిల్లల్ని 3 దత్తత తీసుకొని వాళ్ళకి ఉచితంగా చదువుని ఇస్తున్నాము. ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాము. అదేవిధంగా అక్కడే ఎంబీబీఎస్ చేస్తున్న మెడికల్ స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా ఫీజుల నిమిత్తము ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఇక్కడ మెడికల్ క్యాంపు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. దీనిలో భాగంగా ఒంగోలులోని సర్వనేత్రాలయ హాస్పిటల్ వారి నుంచి వాళ్ళ సహకారంతో మేము ఉచిత కంటి పరీక్షలు, కంటి దృష్టి పరీక్షలు, శుక్లాల పరీక్షలు, అదేవిధంగా రెటీనా పరీక్షలు కూడా చేయిస్తున్నాము. ఈ కార్యక్రమంలో దృష్టి పరీక్షల్లో ఏదైనా ఉన్న వాళ్ళకి ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా ఇస్తున్నాము. అలాగే శుక్లాల ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయిస్తున్నాము. అదేవిధంగా రెటీనా పరీక్షలు అవసరమైన వాళ్ళకి రెటీనా కొంతమందికి ఇంజెక్షన్స్ అవసరమవుతాయి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ కూడా చాలా హెవీగా ఉంది. దాన్ని కూడా మేము ఇక్కడ ఉచితంగా అందజేస్తున్నాము.
సినిమాలు ఒంగోలు నూతలపాడు వరకేనా ఇంకా బయట చేస్తాం? అన్ని మండలంలోని మేము ఈ సేవా కార్యక్రమాలు మొత్తాన్ని సంతనూతలపాడు గ్రామం మండలంలోని అన్ని గ్రామాలకి చేస్తున్నాము ప్రస్తుతము. తర్వాత దీన్ని చిన్నగా దాతల సహకారం ఎవరైనా ఉంటే మేము జిల్లా స్థాయిలో తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము. దాతల సహకారం కూడా మేము అందుకుంటాము. మాది సేవా సంకల్ప ట్రస్ట్ తరఫున మేమందరము ఫ్రెండ్స్గా గ్యాదర్ అయ్యి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేశాము. దాంట్లో ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు బాగా చేశాము. ఇంకా ఇవన్నీ మండలంలోనే చేస్తున్నాము. దాతల సహాయంతో ఇంకా ఉంటే జిల్లా స్థాయిలో చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు చంద్రావతి. మేము 10th బ్యాచ్ వచ్చి 1989 10th బ్యాచ్. మేము గెట్ టుగెదర్ చేసుకునేటప్పుడు ఈ సంకల్పం అనేది మాకు వచ్చింది. సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నదాన కార్యక్రమం వచ్చి బాగా సక్సెస్ అయింది ఇక్కడ సంతనూతలపాడులో. తర్వాత మెడికల్ క్యాంపులు అనేక మందికి నిత్యావసర సరుకులు, తర్వాత హాస్పిటల్లో నీడీ పీపుల్ ఉంటారు వాళ్ళకు వచ్చి ఆర్థిక సహాయం, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతల సహకారం ఉంటే మేము ముందడుగు వేసి చాలా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. థ్యాంక్ యూ. నా పేరు సుధారాణి అండి. 89-90 బ్యాచ్ మాది 10th క్లాస్. మేము గెట్ టుగెదర్ స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ని అందరం కలిసి స్టార్ట్ చేస్తున్నాము. మా ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో మెడికల్ క్యాంపులో ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి 52 వారాల పాటు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఆ కార్యక్రమం విజయవంతంగా సాగింది. అలాగే వచ్చేసేసి కొంతమంది పేద విద్యార్థులకి విద్యాభ్యాసం కొరకు కొంత చేయూత ఇచ్చున్నాము. అలాగే కొంతమందికి నీడీ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు కొంతమందిని నిత్యావసర సరుకులు కూడా ఇచ్చున్నాము. ఇలాగే మా ప్రస్తుతానికి ఏంటంటే సంతనూతలపాడు మండల స్థాయిలోనే జరుగుతుంది. ఇది ఇంకా ఆర్థిక సహాయం ఎవరైనా దాతల ద్వారా మాకు అందితే ఇంకా జిల్లా స్థాయిలో దీన్ని విస్తృతపరచాలని మేమందరం ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.